ఫిజికల్ అట్రాక్షన్ లేకపోయినా ప్రేమ పుడుతుందా? నమస్కారం. ఈరోజు మనం చాలా డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ విశ్లేషణలోకి వెళ్తున్నాం. అదేంటంటే, అసలు నిజమైన ప్రేమకి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎంతవరకు అవసరం? సోషల్ మీడియాలో, సినిమాల్లో చూసే పర్ఫెక్ట్ కపుల్స్ ఎందుకు సడన్గా విడిపోతున్నారు? ఈ ప్రశ్నలెప్పుడైనా మీకొచ్చాయా? ఈరోజు మనం దాని వెనక ఉన్న అసలు వాస్తవాల్ని మాట్లాడుకుందాం. ఇది విన్నాక బంధాల పట్ల మన ఆలోచనా విధానం ఖచ్చితంగా మారిపోతుంది. ఇప్పుడు ఒక సీరియస్ ప్రశ్న అడుగుతాను, ఆలోచించండి. నిజమైన ప్రేమకు ఫిజికల్ అట్రాక్షన్ అవసరమా? చిన్నప్పటినుంచి కథల్లో, ఇప్పుడు సినిమాల్లో మనకి ఏం చూపిస్తున్నారు? ఒక బ్యూటిఫుల్ స్మైల్ చూడగానే, లేదా ఒక స్టైలిష్ లుక్ చూడగానే గాలిలో డ్యూయెట్ స్టార్ట్ అయిపోతాయి, ఒక స్పార్క్ వస్తుంది. అదే రొమాన్స్ అని మనం గట్టిగా ఫిక్స్ అయిపోయాం గదా? కానీ నిజంగా ఒక రిలేషన్ నిలబడాలంటే ఈ ఆకర్షణే మొదటి మెట్టవ్వాలా? ఈ ప్రశ్నతోనే మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనం నమ్మే చాలా విషయాలు జస్ట్ భ్రమలు మాత్రమే అని మనకు మెల్లగా అర్థమవుతుంది. ప్రేమ గురించి ఎవరూ ఓపెన్గా చెప్పని ఒక చేదు నిజముందిక్కడ. మనం చాలా రిలేషన్స్ చూస్తుంటాం కదా, కానీ ఈ సైకలాజికల్ రియాలిటీ గురించి మాత్రం బయట ఎవరూ పెద్దగా మాట్లాడరు. కేవలం పైకి కనిపించే అట్రాక్షన్కి, లోపలుండే అసలైన కనెక్షన్కి మధ్య ఉన్న తేడాని మనం సైంటిఫిక్గా, చాలా లాజికల్గా విడమర్చి చూద్దాం. అందం ముఖ్యం కాదు అని ఒప్పుకోవడం మన సమాజంలో కొంచెం కష్టమే. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు తెలిసాక మనుషుల్ని చూసే కోణం ఖచ్చితంగా మారిపోతుంది. అసలు బయాలజికల్గా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎవరైనా చూడగానే మనం అట్రాక్ట్ అయ్యామంటే దానికి కారణం మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే డోపమైన్. ఇది ఎలాంటిదంటే, మనకిష్టమైన చాక్లెట్ కేక్ చూసినప్పుడు వచ్చే ఉత్సాహం లాంటిది. అదొక కెమికల్ హిట్ అంతే. ఆ ఫీలింగ్ని మనం డెస్టినీ అనో, ట్రూ లవ్ అనో పొరబడుతుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సైంటిఫిక్ పాయింట్ ఏంటంటే, అది ప్రేమ కాదు, అది జస్ట్ మన బ్రెయిన్ ఇస్తున్న ఒక టెంపరరీ కిక్ మాత్రమే. మరి ఈ అట్రాక్షన్కి కారణాలేంటో చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి. వాళ్ల లుక్స్, వాళ్ల వాయిస్, డ్రెస్సింగ్ స్టైల్, లేదా వాళ్లలో కనిపించే కాన్ఫిడెన్స్. ఇప్పుడున్న డేటింగ్ యాప్స్ కాలంలో అయితే ఒక ఫోటో చూసి జస్ట్ 2-3 సెకండ్లలోనే మనం రైట్కో, లెఫ్ట్కో స్వైప్ చేసేస్తున్నాం. ఇవన్నీ ఒక అగ్గిపుల్ల గీసినంత ఫాస్ట్గా ఎమోషనల్ ఫైర్ని రగిలిస్తాయి. నిజమే, చాలా స్ట్రాంగ్గా అనిపిస్తాయి ఆ క్షణంలో. కానీ కేవలం వీటిమీదే ఒక బంధం ఏర్పడితే ఏమవుతుంది? ఆ ఇంధనం అయిపోగానే ఎంత ఫాస్ట్గా మొదలైందో అంతే ఫాస్ట్గా కూలిపోతుంది. దీన్నే మనం ఫాస్ట్ ఫైర్ వర్సెస్ కోల్డ్ రియాలిటీ అంటాం. కేవలం ఆకర్షణ మీద ఆధారపడిన బంధాలు మొదట్లో ఎలా ఉంటాయి? ఒక పెద్ద మంటలా భగ్గుమంటాయి. అదొక హనీమూన్ ఫేజ్ లాంటిదన్నమాట. కానీ కొన్ని నెలలు గడిచేసరికి ఏమవుతుంది? ఆ మంట చల్లబడిపోయి రియాలిటీ ఎదురవుతుంది. నిజ జీవితంలో మొదటి పెద్ద గొడవ జరిగినప్పుడో, లేదా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడో కేవలం ఆ స్పార్క్ మనల్ని కాపాడదు అని అర్థమవుతుంది. అప్పుడు చల్లటి నిజం బయటపడుతుంది. ఆకర్షణ అనేది కేవలం ఒక పరిచయాన్ని మాత్రమే మొదలుపెట్టగలదు, కానీ జీవితకాలాన్ని నిలబెట్టలేదు. మరి నిజమైన కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది? ఇక్కడ ప్రాసెస్ చాలా లాజికల్గా ఉంటుంది. ఒక సాధారణ పరిచయం ప్రాణానికి ప్రాణమైన బంధంగా ఎలా మారుతుందంటే, ముందుగా పరిచయం అవుతారు, ఆ తర్వాత మెల్లగా ఒకరి బాధలు ఒకరు పంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఏదో టెన్షన్ పడి అలిసిపోయి ఇంటికొచ్చినప్పుడు ఏమాత్రం జడ్జి చేయకుండా, ఊరికే సలహాలివ్వకుండా జస్ట్ మన పక్కన కూర్చొని మన బాధను వినే ఒక మనిషి ఉంటే, అబ్బా, ఆ ఫీలింగే వేరు కదా. దాన్నే ఎమోషనల్ సేఫ్టీ అంటారు. ఆ సేఫ్టీ దొరికినప్పుడే మనసుల మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది, కాని విడదీయలేనిది. ఇప్పుడు మన సమాజం మనకు నూరిపోసిన ఒక అతిపెద్ద అబద్ధం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, అందం పర్ఫెక్ట్గా ఉంటే బంధం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని. ఇది మ్యాగజైన్స్, సోషల్ మీడియా మనకు రోజూ అమ్మే ఒక పెద్ద భ్రమ. చాలామంది దీన్ని గుడ్డిగా నమ్మేస్తారు కూడా. కాని ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. సెలబ్రిటీల జీవితాలు చూసినా, మన చుట్టూ ఉన్నవాళ్ళని చూసినా ఎంతో అందంగా ఉండే జంటలు కూడా చాలా త్వరగా విడిపోవడం మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఎందుకంటే పర్ఫెక్ట్ లుక్స్ ఎప్పుడూ పర్ఫెక్ట్ రిలేషన్షిప్కి గ్యారంటీ ఇవ్వలేవు. ఇది అబ్సల్యూట్ రియాలిటీ. ఎందుకలా అందమైన జంటలు ఫెయిల్ అవుతాయంటే రీజన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. పైకి ఒక కపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా సరే, వాళ్ల మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే, ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ లేకపోతే ఆ బంధం లోపల డొల్లగా మారిపోతుంది. అలాగే ఇద్దరు కొంచెం దూరంగా ఉన్నప్పుడు ట్రస్ట్ అనేది జీరో అయితే ఆ రిలేషన్కి మీనింగ్ లేదు కదా. అన్నిటికంటే ముఖ్యం, గొడవలొచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకునే ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోవడం అతిపెద్ద ప్రాబ్లం.
కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మీద డిపెండ్ అయ్యే బంధాల్లో ఈ బేసిక్ సైకలాజికల్ పిల్లర్స్ అన్ని మిస్ అవుతాయి. ఇక్కడ మనం ముఖానికిచ్చే ఇంపార్టెన్స్కి, మనసుకిచ్చే ఇంపార్టెన్స్కి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇలా ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత అందమైన మనిషితో మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం. కానీ ఆ ఇంట్లో రోజూ అరుపులు, గొడవలు, ఒకరినొకరు మాటలతో పొడుచుకోవటం, అసలు ప్రశాంతతే లేదనుకోండి. ఆ అందం ఏమాత్రం ఆనందాన్నిస్తుంది చెప్పండి? మనం రోజూ బ్రతకాల్సింది అందమైన ముఖంతో కాదు, వాళ్ళు మన పట్ల ప్రవర్తించే తీరుతో, వాళ్ళు చూపించే శ్రద్ధ, ఆ పీస్ ఆఫ్ మైండ్, ఇవే కదా మనకు కావాల్సింది. మనిషి ఎంత అందంగా ఉన్నా సరే ప్రశాంతత లేకపోతే ఆ బంధం ఒక టాక్సిక్ జైల్లాగా మారిపోతుంది. అందుకే కొంతమంది ఈ ఫిజికల్ అట్రాక్షన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఎమోషనల్ ఇంటిమసీ కోసం వెతుకుతారు. ఎందుకంటే మనిషికి లోపల చాలా డీప్ నీడ్స్ ఉంటాయి. నేను ఒక్క మాట చెప్పకపోయినా నన్ను అర్థం చేసుకునే మనిషి కావాలి, ఎలాంటి భయాలు లేకుండా నన్ను సేఫ్గా ఫీల్ చేయించాలి, ముఖ్యంగా నాలో ఉన్న లోపాలతో సహా నన్ను యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయాలి. ఈ అవసరాలు తీరినప్పుడే ఒక ఇంపర్ఫెక్ట్ సోల్తో కూడా ఎంతో అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. ఇంపర్ఫెక్ట్ సోల్ అంటే ఎవరో కాదు, మనలాగే భయాలు, గాయాలు, లోపాలున్న ఒక సాధారణ మనిషి. వాళ్లతో కనెక్ట్ అవ్వడమే అసలైన ఇంటిమసీ అంటే. సెక్షన్ 1. ఎక్కువ కాలం నిలిచే బంధాల వెనుక ఉన్న సైకాలజీ. అసలు దీర్ఘకాలిక బంధాల గురించి సైన్స్ ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం. ఒక బంధం మొదలయ్యే స్టేజ్లో దాన్ని నడిపించేది అందం, అట్రాక్షన్ లేదా ఒక రకమైన ఫైర్ అయ్యుండొచ్చు. అది ఓకే, కాని అది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు నిలబడాలి అంటే దానికి ఖచ్చితంగా ఇంధనంగా మారాల్సింది నమ్మకం, కమ్యూనికేషన్, లాయల్టీ మరియు పరస్పర గౌరవం. సైకాలజీ కూడా ఇదే డేటాని ప్రూవ్ చేస్తోంది. ఒక వ్యక్తిని చూసి అట్రాక్ట్ అవ్వడం అనేది జస్ట్ ఒక తలుపు తెరవడానికి, ఒక మాట కలపడానికి మాత్రమే హెల్ప్ అవుతుందేమో, కానీ ఒక పెద్ద ఇంటిని నిర్మించి మన ఫ్యూచర్కి గ్యారంటీ ఇచ్చేది మాత్రం ముమ్మాటికి ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే. 30-40 ఏళ్లుగా పెళ్లిబంధంలో హ్యాపీగా ఉన్న జంటల్ని మీరెప్పుడైనా అడిగితే వాళ్ళు చెప్పే మాట ఒక్కటే, మేమిప్పుడు లవర్స్ కంటే ఎక్కువగా బెస్ట్ ఫ్రెండ్స్ అండి అంటారు. కాలక్రమంలో నిజమైన ప్రేమ ఎలా తన రూపాన్ని మార్చుకుంటుందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. మొదట్లో ఉండే ఆ అడవి మంటలాంటి ఆకర్షణ మెల్లగా తగ్గిపోయి ఒక చలిమంటలాంటి వెచ్చని, ఎప్పటికీ విడదీయరాని స్నేహంగా మారిపోతుంది. ఒక మనిషితో మనం సాధించగల అసలైన సక్సెస్ అంటే బహుశా ఇదేనేమో కదా. సెక్షన్ 2. అసలైన పరీక్ష. అవునండి, జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు ఆ తోడు ఎలా ఉంటుందో ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. మన లైఫ్లో అంతా బాగున్నప్పుడు, అంటే మన దగ్గర మంచి డబ్బున్నప్పుడు, చూడ్డానికి అందంగా ఉన్నప్పుడు, వేకేషన్స్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటారు. అది చాలా ఈజీ. కానీ లైఫ్లో ఒక వర్స్ట్ ఫేజ్ వచ్చినప్పుడు అసలు నిజం బయటపడుతుంది. సడన్గా ఒకరోజు జాబ్ పోయినప్పుడో, లేదా ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడో, ఏ ప్రశ్నలు అడగకుండా ఆ హాస్పిటల్ వెయిటింగ్ రూంలో మన చెయ్యి పట్టుకుని పక్కన నిలబడతారే, అది నిజమైన కనెక్షన్ అంటే. ఆ చీకటి రోజుల్లో ఆకర్షణకి ఏమాత్రం పనిలేదు. అక్కడ కేవలం లాయల్టీ, వాళ్ల ప్రెజెన్స్ మాత్రమే మనల్ని బ్రతికిస్తాయి. ఈ బయోలాజికల్ టైమ్ లైన్ వాస్తవాన్నే ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రస్తుతం మనం యవ్వనంలో ఉండొచ్చు, అందం పీక్ స్టేజ్లో ఉండొచ్చు. కాని కొన్నేళ్ల తర్వాత మెటబాలిజం తగ్గుతుంది, జుట్టు నెరుస్తుంది, ఫేస్ మీద ముడతలొస్తాయి. దశాబ్దాల తర్వాత వయసు పైబడి శరీరం పూర్తిగా మారిపోతుంది. ఇది ఎవ్వరూ ఆపలేని ప్రాసెస్. సో కాలక్రమంలో ఖచ్చితంగా తగ్గిపోయే ఒక ఫిజికల్ అట్రాక్షన్ మీద ఆధారపడి మన 50 ఏళ్ల జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది లాజికల్గా ఎంత పెద్ద పొరపాటో ఆలోచించండి. లాంగ్ టర్మ్కి అది ఏమాత్రం సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. నిజమైన ప్రేమ అంటే పర్ఫెక్ట్ ఫేస్ని ప్రేమించడం కాదు, ఒక ఇంపర్ఫెక్ట్ సోల్ని యాక్సెప్ట్ చేయడం. ఈ మాటలోని డెప్త్ని ఒక్క క్షణం ఫీల్ అవ్వండి. మనుషులు నిజంగా కనెక్ట్ అయితే ఏర్పడే ఆ బాండ్ చాలా రేరండి. ఎవరిలోనూ పర్ఫెక్షన్ ఉండదు, మనమంతా సామాన్యులమే. కాని ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ లోపాలను, ఆ ఇంపర్ఫెక్షన్స్తో సహా వాళ్ళని పూర్తిగా స్వీకరించడమే అసలైన ప్రేమ. ఒక అసంపూర్ణమైన వ్యక్తిలో సంపూర్ణమైన ఆనందాన్ని వెతుక్కోవడమే రియల్ లవ్. సో ఇన్ని ఫ్యాక్ట్స్, సైకలాజికల్ డీటెయిల్స్ చూసిన తర్వాత నేను మళ్ళీ ఆ ప్రశ్న అడుగుతున్నాను. ప్రేమకు ఫిజికల్ అట్రాక్షన్ ఖచ్చితంగా ఉండాలా? ఒక మంచి ఫిజిక్ మాత్రమే బంధాన్ని నిర్ణయిస్తుందా? లేదా మనల్ని లోతుగా అర్థం చేసుకునే ఒక మంచి మనసుంటే సరిపోతుందా? ఈ అనాలిసిస్ మనం బంధాలకు దేనిమీద పునాది వేస్తున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామనేది మరోసారి ఆలోచించేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఇంత డీప్ విశ్లేషణలో నా తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.
ఇలాంటి డీప్ రిలేషన్షిప్ టాపిక్స్, షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ డిబేట్ వీడియోస్ కోసం మన ట్రెండ్సెట్ వీడియోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.